గొర్రెల పంపిణీ కుంభకోణం కేసులో నేడు ఈడీ విచారణకు పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ హాజరు కానున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ ప్రత్యక్ష ప్రసారంలో అందిస్తారు. గొర్రెల కుంభకోణం కేసులో మరోసారి ఈడీ విచారణ జోరుగా కొనసాగుతుంది. ఈడీ విచారణ ఊపందుకుందని చెప్పవచ్చు. ప్రధానంగా ఈ కేసులో అంటే ఏ విధంగా కుంభకోణం జరిగిందనే విషయంపై ఈడీ దృష్టి సారించింది. ఇందుకు సంబంధించి ఇప్పటికే పలువురిని ఈడీ ప్రశ్నించిన పరిస్థితి. మరోసారి ఇవాళ పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ను విచారణకు హాజరు కానున్నారు. అసిస్టెంట్ డైరెక్టర్ను ఈడీ ప్రశ్నించనుంది. గొర్రెల స్కీమ్లో మొత్తంగా 700 కోట్ల అవినీతి జరిగిందంటూ ఇప్పటికే ఏసీబీ కేసు నమోదు చేసింది. ఈడీ కూడా దీనిపై ఒక ఈసీఐఆర్ నమోదు చేసింది. అయితే ఈ రెండు కేసులు కూడా ఈడీ సమాంతరంగా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి. ఏసీబీతో పాటు సమాంతరంగా ఈడీ దర్యాప్తు చేస్తున్న పరిస్థితి. గతంలోనే పలువురిని ఏసీబీ ఈ కేసులో అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించింది. ఏసీబీ కేసు ఆధారంగానే ఈడీ ఈసీఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేస్తుంది. ఇప్పటికే గొర్రెల స్కీమ్కు సంబంధించి పూర్తి వివరాలు ఏసీబీ నుంచి ఈడీ తెప్పించుకున్న పరిస్థితి. వాటిని పరిశీలిస్తుంది. ఈరోజు పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ను ఈడీ విచారించనుంది. అయితే ఈ స్కామ్లో ఏ విధంగా నిధులు బదిలీ జరిగాయి, కుంభకోణం ఏ విధంగా జరిగిందనే విషయంపై ఈడీ పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ని లోతుగా ప్రశ్నించనుంది. ఈరోజు ఉదయం 10 గంటల తర్వాత పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ విచారణకు హాజరు కానున్నారు. ఆమెని పలు కోణాల్లో అసిస్టెంట్ డైరెక్టర్ను పలు కోణాల్లో ఈడీ లోతుగా విచారించనుంది. మొత్తంగా అసలు ఏ విధంగా ఈ స్కామ్ జరిగింది, ఎంతమంది అంటే ఏ విధంగా ఈ నిధులు బదిలీ జరిగాయి అనే విషయంపై అయితే ఈడీ దృష్టి సారించింది. ఇందుకు సంబంధించి ప్రస్తుతం అయితే లోతుగా ఈ కేసును దర్యాప్తు చేయనుంది. ఉదయం 10 గంటల తర్వాత ఈడీ పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ఈడీ కార్యాలయానికి చేరుకోనున్నారు. అయితే ఆమెను సుదీర్ఘంగా ఈడీ విచారించే అవకాశం ఉంది. ఇది ప్రస్తుతం అయితే గొర్రెల కుంభకోణం కేసుకు సంబంధించి తాజా పరిస్థితి. ఓవర్ టు యు.